బీఆర్ఎస్ సమరశంఖం పూరించబోతుంది. ఎన్నికల్లో పూర్తి కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళబోతుంది. సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు సభకు అటెండ్ అవుతున్నారు. కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. ఇక్కడ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు ఉన్నారు. అయితే ఆయన మాటలో తెలుసుకున్నాం, చాలా గెలుపుపై ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఇక్కడ మీరు బీసీలకు ప్రాతినిధ్యం వహించారు, అదేవిధంగా ఎమ్మెల్సీగా పనిచేశారు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్గా పనిచేశారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలుపు ఎలా ఉంటుందని ఆశిస్తూ ముందుగా బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారు ఆయన మాకు చేవెళ్ళ ప్రాంతం నుండి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ రోజు మరి పెద్దలు సబితాయింద్ర రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా జ్ఞానేశ్వర్కి ఇవ్వడం అని చెప్పడం జరిగింది. ఆయన నాకు అవకాశం ఇచ్చింది. ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో పట్ట వార్డు మెంబర్కి మొదలుకొట్టి జిల్లా పరిషత్ వరకు వచ్చినాం. జిల్లా పరిషత్లో మీరు బాగా చూసినట్టయితే 5 సంవత్సరాలు మేము చేసినటువంటి పని అది తప్పకుండా మాకు పూర్తి ఇచ్చింది. ఇక్కడ అర్బన్ ఏరియా కానీ, రూరల్ ఏరియా కానీ, ఉపాధ్యాయ లోకం కానీ, ఆ రోజు మేము చేసినటువంటి స్కూల్ బిల్డింగ్స్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, వార్డ్ లెవెల్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, ఆ రోజు కట్టినటువంటి చిప్ డ్యామ్లు కానీ నిరంతర ప్రక్రియ ఉండేది. కనుక మాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా ఏ రోజైతే నా పేరు డిక్లేర్ అయిందో ఆ రోజు ఉపాధ్యాయ వర్గం అంతా నాకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది, ఆశీర్వదించడం జరిగింది. గురువుల ఆశీర్వాదం ఉన్నాక మాకు ఏం తీసుకుపోలేదు. చాలా బాగా జరుగుతుంది. గతంలో మీ పార్టీ నుంచి ఉన్న వాళ్ళే ఇప్పుడు మీ ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అది ప్రజలే రేపు చెప్తారమ్మా. వాళ్ళకి టికెట్ ఇచ్చినాక వెళ్ళిపోయాను కనుక వాళ్ళకి ప్రజలు చెప్తారు. గెలిపే కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తామనే కాన్ఫిడెంట్ 100%. దానిలో సందేహం లేదు. మా అమ్మున్నాక మాకేమవుతుందమ్మా, తప్పకుండా గెలుస్తాం. ఎమ్మెల్యేలు అందరూ, మాజీ ఎమ్మెల్యేలు అందరూ పూర్తి సమన్వయంతో పనిచేస్తారు. అందరము పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యం లోపల అందరు ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలు కూడా చాలా కసిగా ఉన్నారు. తప్పకుండా గెలుపు తథ్యం. ఇది చేవెళ్ళ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ఇటు సమన్వయంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా చాలా కసిగా పనిచేస్తున్నారు. కింది క్యాడర్ వరకు అందరూ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా చేవెళ్ళలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని చెప్పి కాసాని జ్ఞానేశ్వర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో శ్రీకాంత్, మహాన్యూస్, చేవెళ్ళ నుండి.